ఇవాల్టి రెసిపీ చేపల పులుసు. నా స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేస్తానో చూపిస్తాను. హలో! నేను శ్రావణి. వెల్కమ్ టు శ్రావణి ఫుడ్స్. ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి. చూపిస్తున్నాను కదా! ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకోవాలి. అందులోనే చిటికెడంత పసుపు, అలాగే ఒక స్పూను ఉప్పు వేసి మనం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ముందుగా బాండీ పెట్టుకొని అందులోకి ఒక 5, 6 పచ్చిమిర్చి చూపిస్తున్నాను కదా! 5, 6 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఆనియన్, కచ్చాపచ్చాగా దంచుకున్న ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగాక ఇందులోనే టమాటా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసి పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ వేసేసుకున్నాను. అది బాగా ఫ్రై అయ్యాక ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇందులో నుంచి ఆయిల్ బయటకొచ్చేంత వరకు మనం సిమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలనమాట. ఇది బాగా వేగాక చాప ముక్కలు వేసుకొని అందులో ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి పులుసు వేసేసుకోవడమే. చూపిస్తున్నాను కదా! కొంచెం పులుసు వేసేసుకొని మగ్గనిచ్చుకోవడమే. అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. మన చేపల పులుసు అనేది ఒక అరగంట సేపు బాగా మగ్గిన తర్వాత దించేసుకోవడమే. అంతే, రెడీ అయిపోయినట్టే చేపల పులుసు. చింతపండు పోయడం క్లిప్పు మర్చిపోయానండి. అది నెక్స్ట్ వీడియో మళ్ళీ ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ చేపల పులుసు రెడీ. దించే ముందు కొత్తిమీర చల్లేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణి ఫుడ్స్. థ్యాంక్ యూ.